ఐరావతం తన దంతంతో కుమ్మితే ఓ ఘాటు పడింది. శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ప్రయోగిస్తే ఇక్కడ తెగింది, దాని ఘాటు పడింది. ఏమిటి? విష్ణువు యొక్క సుదర్శన చక్రానికి. విష్ణు చక్ర పరీక్షితం అటువంటి వాడు, అంతటి మహావీరుడు. అయినా సీతమ్మని తన అంతఃపురం అంతా తిప్పి చూపించాడు, తన ఐశ్వర్యం అంతా. పిబ విహర రమస్వ భుంక్ష్వ భోగాం ధననిచయం ప్రతిశామి మిదినించ మయి లలలనే యథాసుఖత్వం తైచ సమేత్వ లలంతు బాంధవాస్తే అన్నాడు. ఇవన్నీ నీవే అనుభవించు సీత. ఆవిడ మాట్లాడవలసి వచ్చింది రావణుడితో. రావణుడితో మాట్లాడవలసి వచ్చినప్పుడు కాముకుడైన పరపురుషుడు తన భర్త పక్కన లేనప్పుడు తనతో మాట్లాడుతున్నాడన్న కారణానికి తృణమంతరత కృత్వా ప్రత్యువాచ సుశిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. ఆవిడ ఒక తృణాన్ని మధ్యలో పెట్టి మాట్లాడింది తప్ప మధ్యలో వ్యవధానం లేకుండా మాట్లాడలేదు. ఎందుకని? పరపురుషుడైతే ఏ తండ్రో అన్నలాంటి వాడో తమ్ముళ్ళు లాంటి వాడో అయితే పర్వాలేదు, వాడు కాముకుడు, ఎదురుగుండా నించునున్నాడు, మధ్యలో అడ్డు లేకుండా మాట్లాడదు. అందుకని గడ్డి పరక పెట్టింది అంత మహాపతివ్రత. ఎందుకేం గడ్డి పరక పెట్టడం ఎందుకు? ఓరి పిచ్చివాడా, ఒకప్పుడు కాకాసురుడు అన్నవాడు ఇలాగే వెంటపడితే రామచంద్రమూర్తి ఒక దర్భని తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెడితే కాకాసురుడు అన్ని లోకాలు తిరిగినా రక్షించిన వాడు లేడు. ఒక గడ్డి పరకతో భయపెట్టాడు కాకాసురుణ్ణి. ఏమనుకుంటున్నావో? రామచంద్రమూర్తి విడిచిపెట్టిన బాణము చేతను అలాగే కాకాసురుల్లా పరిగెత్తవలసి వస్తుంది. ఆయన శక్తి అటువంటిది. చెప్పడానికి గడ్డి పరక పెట్టింది కాదు. ఆమె గడ్డి పరక పెట్టింది అంటే పరస్త్రీని వాంఛించినటువంటి ఏ పురుషుడైనా గడ్డి పరకతో సమానం. అలా చులకనైపోతావు రావణ, గడ్డి పరక పెట్టింది కాదు. గడ్డి పరక కాలిపోవడానికి ఎంత సిద్ధంగా ఉందో, నీ పాపము చేత కాలిపోవడానికి అంత సిద్ధంగా ఉన్నావు రావణ, తెలియచేయడానికి గడ్డి పరక పెట్టింది కాదు. మనిషివైతే అన్నం పెట్టాలి, పశువువి కామంతో కళ్ళు మూసుకుపోయే నీకు గడ్డి పెట్టాలి, అందుకు గడ్డి పరక పెట్టింది కాదు. నెలకొక గడ్డి పరక పెడుతున్నాను, ఇది ఆఖరి గడ్డి పరక, ఇక నేను పెట్టను నువ్వు మాట్లాడను అక్కర్లేదు, అందుకు పెట్టింది గడ్డి పరక కాదు. అసలు రహస్యం వేరుంది. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతమే పాపం దుర్వా దుస్వప్ననాశిని. విఘ్నేశ్వరుడికి గడ్డి పరకతో పూజ చేస్తాం, ఆయన కోసం కాదు. గడ్డి పరకలు ఆయనకి ఇష్టం కాదు. గడ్డి పరక పరమేశ్వరుడికి పూజ చేసిన రాత్రి ఏదైనా భయంకరమైన దుస్వప్నం వచ్చినా, ఏదైనా మన చేతిలో లేక ఏదో స్నానం చెయ్యాలి కానీ స్నానం చేయలేకపోయాను, అటువంటి వైక్లభ్యం వచ్చినా ఓ గడ్డి పరకని ముట్టుకుంటే ఆ పాపం పోతుంది. అందుకే ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి, పూజ చెయ్యాలి, యజ్ఞం చెయ్యాలి, యాగం చెయ్యాలి, సీతారామ కళ్యాణం చెయ్యాలి, పట్టాభిషేకం చెయ్యాలి, కానీ చెయ్యడానికి కావలసినంత పుణ్యం నీ దగ్గర ఉన్నదో లేదో, నీలోని పాపమే నీ కార్యములకు అడ్డుపడి ప్రతిబంధకముగా వచ్చి నువ్వు చేయకుండా చేస్తుందో అన్న అనుమానం ఉంటే గరికతో విఘ్నేశ్వరుడికి పూజ చేసి 16 నామాలతో చేస్తే చాలా. ఆయనకి సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో అని చెప్పి ఆ 16 నామాలతో పూజ చేసి ఒక్క గడ్డి పరక తీసుకుని సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర, ఆ గడ్డి పరకని సర్వగం హరతమే పాపం దుర్వా దుస్వప్ననాశిని, ఆ గడ్డి పరకని ఇలా పట్టుకుని తల మీద పెట్టుకుంటే అంతే, సమస్త పాపములు తొలగి సంకల్పిత కార్యం పూర్తవుతుంది. గడ్డి పరకకు ఆ శక్తి ఉంది. అమ్మవారు దూర్వ కింద ఉంటుంది, గడ్డి పరక రూపంలో అమ్మవారు ఉంటుంది. అది అమ్మవారి గొప్పతనం. ఉమాసహస్రంలో కావ్యకంఠ గణపతి ముని స్తోత్రం చేశారు, గడ్డి పరకలోని ఆకుపచ్చతనంలో అమ్మవారు ఉందని. కాబట్టి తల్లి గడ్డి పరక పెట్టింది. కాముకుడైన పరపురుషుడితో మాట్లాడుతున్న పాపము నాన్ను కట్టి కుడుపకుండుగాక గడ్డి పరక పెట్టింది. అంతటి మహాపతివ్రత. ఆయనతో అంటుంది, పిచ్చివాడా, సీతమ్మనెత్తుకొచ్చాను రాముడి నుంచి దూరం చేశానంటావేమిటి? శక్త్యా లోభయితున్నాహం ఐశ్వర్యేణ ధనేనమా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ నహిగంధముపాఘ్రాయ రామలక్ష్మణయోస్తదా. నువ్వు సీతమ్మని తెచ్చాను, రాముణ్ణి ఓడించి తెచ్చాను, రాముడు అరణ్యాల్లో తిరుగుతున్నాడు, రాముడు ఎక్కడున్నాడు, రాముడు బతికున్నాడా అంటున్నావు. నిజంగా రాముడంటే నీకు భయం లేకపోతే నేను రామచంద్రమూర్తి యొక్క ఛత్రఛాయలలో ఉన్నప్పుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఓడించేందుకు ఎత్తుకురాలేదు. మాయామృగాన్ని పంపించి ఎక్కడో రాముడు దూరంగా వెళ్ళేటట్టు చేసి లక్ష్మణస్వామి దూరంగా ఉన్నప్పుడు ఎందుకు ఎత్తుకొచ్చావు? పెద్ద పులి యొక్క వెంట్రుకల వాసన చూసి పారిపోయిన కుక్కలా రామలక్ష్మణులు లేకుండా నన్ను ఎత్తుకొచ్చావు, రాముడి పేరెత్తడానికి నీకు యోగ్యత ఉందా అని అడిగింది ఆవిడ. అది ఆవిడ పాతివ్రత్యం అంటే.
కనీసం తల్లి ఒక్కనాడు కూడా మనసులో రాముడి కష్టం కన్నా సీతమ్మ కష్టం ఎక్కువ, రాముడికి కష్టం చెప్పుకోవడానికి మనిషి ఉన్నాడు, పెద్ద ఓదార్పు మనిషి జీవితంలో కష్టం చెప్పుకోవడానికి కూడా ఉండడం. రాముడికి లక్ష్మణుడు ఉన్నాడు, స్వామి హనుమున్నారు, సుగ్రీవుడు ఉన్నాడు, వానరులు ఉన్నారు, నా తల్లికి ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. ఒక్కతే మహాపతివ్రత, ఒక చెట్టు కింద 10 నెలలుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.